ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బాసగూడ పీఎస్ పరిధి చీకురుబట్టి పుష్బక అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. జవాన్ల కాల్పులో 6 మావోయిస్టులు హతమయ్యారు. 6 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బాసగూడ పీఎస్ పరిధి చీకురుబట్టి పుష్బక అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. జవాన్ల కాల్పుల్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. 6 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఛత్తీస్గఢ్ లోని బిజాపూర్ సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందగా అందులో ఒక మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికీ 6 మృతదేహాలని అక్కడి నుంచి అధికారులు రికవర్ చేసుకున్నారు. అయితే వాళ్ళ పేరు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కావచ్చు ఇంకా వెలుగులోకి రాలేదు. వాటికి సంబంధించి చనిపోయిన వాళ్ళు ఎవరనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఏదైతే హోలీ రోజున ఇదే ప్రాంతంలో మావోయిస్టు 3 స్థానికుల్ని హత్య చేయడం జరిగింది. వాళ్ళని విచారణ పేరుతో తీసుకువెళ్లి వాళ్ళని స్థానికుల్ని 3 చంపడంతో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు, సిఆర్పీఎఫ్, డిఆర్జీ అంటే లోకల్ ఉండే ఈ డిఆర్జీ వెటరన్స్ మొత్తం కలిసి పెద్ద ఎత్తున కూపింగ్ చేస్తున్నారు. అయితే భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం నుంచి ఎదురుకాల్పు జరగడం జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఒక డిప్యూటీ కమాండర్ తో పాటుగా మొత్తం 5 చనిపోవడం జరిగింది. దీంట్లో ఒక మహిళా మావోయిస్టులు ఉన్నారు. అయితే వాళ్ళ చనిపోయిన వాళ్ళ వివరాలు ఇంకా వెళ్ళి చెప్పలేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ వివరాలు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాన్ని ప్రస్తుతానికి రాయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే హోలీ రోజున జరిగిన సంఘటనకు సంబంధించి కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఎస్పీతో పాటుగా మిగతా ఉన్నతాధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఎస్పీ కుమార్ యాదవ్ తప్పుగా కోబ్రా సిఆర్పీఎఫ్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.